కొన్నిసార్లు తాకట్టు కన్నా అమ్మకమే మేలు కదా. వాల్యూ గోల్డ్ 9477894778. నమస్తే అండి. నమస్తే. సీని గారు, ఏంటి ఇక్కడ పరిస్థితి? ఇక్కడైతే పవన్ కళ్యాణ్ గారు గెలిచే అవకాశాలు ఎక్కువ. మెజార్టీ కూడా రాష్ట్రంలో ఎవరికి రాని మెజార్టీ వస్తుందండి. ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చేసినాయి. మరి ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటున్నారు? 40-50 వస్తుందండి. 40-50 వస్తుందండి. దానిపైన వస్తుందండి. పవన్ కళ్యాణ్ గారు అప్పుడు మిమ్మల్ని కలిసారు. అవునండి. సో ఇప్పుడు ఎమ్మెల్యే అవ్వబోతున్నారు. ఎమ్మెల్యే అయిన తర్వాత మా సమస్యలన్నీ మా దగ్గర ఉంటాయి. దివ్యాంగుల సమస్యలన్నీ తీరుతాయండి. ఖచ్చితంగా తీరుతాయండి. మళ్ళీ ఎమ్మెల్యే అయిన తర్వాత మళ్ళీ పర్సనల్ గా కలిసే ఆలోచన ఉన్నదని ర్యాలీతో వెళ్తామండి. దివ్యాంగుల ర్యాలీతో వెళ్తామండి. ర్యాలీతో వెళ్తారా? ర్యాలీతో వెళ్తామండి. ఎంతమంది వెళ్తారు? ఒక 30-40 మంది వెళ్తాం సార్ దగ్గర. ఇప్పుడు ఇక్కడ పిఠాపురం చుట్టుపక్కల ఈ నియోజకవర్గంలో ఎంతమంది అయితే దివ్యాంగులు ఉంటారు అందరూ కూడా జనసేనకి ఓటేసారా? జనసేనకి కూటమికినండి. ఎవరెవరు కూటమికి వేసారండి చంద్రబాబు. ఇదేమో జనసేనకి మాత్రం పక్కా అండి. ఏ నియోజకవర్గం ఆ నియోజకవర్గం. అంటే ఈ 5 సంవత్సరాలు కూడా దివ్యాంగులు చాలా బాధపడ్డారండి. ఈ 5 సంవత్సరాలు దివ్యాంగులు ఎవరు పట్టించుకోలేదండి. మొన్న కూడా సార్ తుల్లో మాట్లాడారు, మీరు వినే ఉంటారు. దివ్యాంగులకి బలమైన చట్టం తీసుకొస్తానని అన్నారండి. ఇవాళ ఏ నాయకుడు కూడా మాట్లాడలేదండి. అలా ఇప్పుడు ఏ నాయకుడు ఇన్ని సంవత్సరాలు ఇన్ని గవర్నమెంట్ అది సీఎంలు మారారు, ఒక్క సీఎం కూడా మాట్లాడలేదండి. ఆయన మాట్లాడినట్టు బలమైన చట్టం తీసుకొస్తానండి. అంతకంటే బలమైన చట్టం తీసుకొస్తాన్నారండి. 2016 చట్టం హామీ ఇచ్చారండి. ఓకే. సో నిన్న ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి, అందరూ రకరకాల సర్వేలు ఇచ్చారు. ఈ పార్టీ ఇన్ని సీట్లు వస్తాయి, ఈ పార్టీ ఇన్ని సీట్లు వస్తాయి, జనసేనకి ఇన్ని వస్తాయి అని చెప్పేసి. చూసారా అవన్నీ మీరు? చూసారా? ఏమనిపించింది? ఏది రాష్ట్ర వ్యాప్తంగా ఏది వస్తుంది అనిపిస్తుంది? కూటమే వస్తుందండి. మాకు కూటమే రావాలండి. మాకు కూటమి వస్తేనే మాకు సమన్వయం మా దివ్యాంగులకి సమన్వయం జరుగుతుంది. అప్పుడు మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గారు ఎయిర్పోర్ట్ లో కలవడం జరిగింది, అది ల్యాండింగ్. ఆ రోజు కూడా అన్నారు. ఆయన ఏమన్నారంటే, నేను దీనికంటే బలవంత నా దృష్టికి వచ్చే దివ్యాంగ సమస్యలు అంతకంటే నేను బలవంత చట్టం తీసుకొచ్చి మీకు ఏ సమన్వయం రాష్ట్ర కమిటీ నేను వేసి సమన్వయం చేస్తాం దివ్యాంగ అందరికీ అని చెప్పారండి. ఆ సమస్యలు తీరుతాయండి. సో ర్యాలీతో వెళ్దామని నిర్ణయించుకున్నారు. ర్యాలీతో వెళ్తామండి. ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన 5వ తారీఖున 6వ తారీఖున వెళ్తామండి. మొత్తం దివ్యాంగ నియోజకవర్గంలో దివ్యాంగులు మొత్తం జిల్లా దివ్యాంగులు మొత్తం వెళ్తామండి ర్యాలీ. ఎక్కడెక్కడికి సంబంధించిన వాళ్ళు? మొత్తం పిఠాపురం నియోజకవర్గం అండి. పిఠాపురం అండి మొత్తం అందరూ పిఠాపురం. ఓకే. సో పవన్ కళ్యాణ్ గారికి భారీ మెజారిటీ పక్క అండి. ఓకే. ఓకే. ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు? కొంతమంది 30 అంటే పందేలుగా వస్తున్నారు ఇక్కడ పిఠాపురంలో. ఎప్పుడు లేదు ఈ రకంగా పందేలు. మరి అధినాయకుడు కదండి పోటీ చేస్తున్నాడని దాని మీద పందేలు ఎక్కువ. పందేల గురించి ఏం చెప్తారు? ఎట్లా ఉంది ఇక్కడ? 500 కోట్లు పైన ఉన్నదంటండి ఇక్కడ పందేలు. చాలా గట్టిగా ఉంది. ఇప్పుడు ఓటింగ్ రోజు అంటే ఎప్పుడు లేదంట కదా పిఠాపురంలో ఈ రకంగా ఓపికతో ఎండలో నిలబడి ఓటింగ్ చేయడం, దాని గురించి ఏం చెప్తారు? స్వచ్ఛందంగా వచ్చేసారండి. ఇంత ఓటింగ్ లేదండి. 40-50% ఉండేదండి. అలాంటిది 50% పెరిగిపోయిందండి. ఏంటంటే మారాలి, వ్యవస్థ మారాలని అని ప్రజలు నిర్ణయించుకున్నారు. ఖచ్చితంగా కసితోనే ఓటేసారండి. ప్రతి వాళ్ళు బయట నుంచి స్వతశక్తిగా వచ్చి మళ్ళీ ఓటేసారండి. లండన్ నుంచి లేకపోతే ఇంకో వేరే దేశాల నుంచి కూడా వచ్చి వాళ్ళు ఓటేసారంటే స్వతశక్తిగా చాలా గొప్ప అండి. అది ఇప్పుడు దాకా పట్టించుకోలేదండి. అది చాలా రకంగా మభ్య పెట్టాలని చూశారు. డబ్బు పరంగా ఏదో బంగారం ఇస్తున్నారని రకరకాలుగా అన్నారు. ఇంటికి 50,000 లక్ష ఇస్తున్నారని చెప్పేసి ఏం పని అవ్వలేదండి. వాళ్ళకి ఏది కూడా వన్ సైడ్ అయిపోయింది. కానీ వాళ్ళే ఇందులో వచ్చేసి వాళ్ళే గ్లాస్ కేసీలాగా చేశారండి. ఎమ్మెల్యేగా గెలిచేస్తారు. మెజార్టీ కూడా మేము చెప్పలేని రీతిలో వస్తుందండి. రాష్ట్రాల్లో ఒక ఎమ్మెల్యేకి రాని
మెజార్టీ వస్తుందండి. అంటే ఇప్పుడు పులివెందులలో కానీ లేకపోతే ఎక్కడైనా కానీ ఎవరికి రాని ఇప్పుడు జగన్ గారికి వచ్చేంటి కూడా ఎక్కువ మెజార్టీ వస్తుందండి. ఇక్కడ వస్తుందండి. వస్తుందండి, కంపల్సరీ వస్తుందండి. మీరైతే ర్యాలీగా వెళ్దామని ఫిక్స్ అయిపోయారు. మేము ర్యాలీకి వెళ్దామని ఫిక్స్ అయ్యామండి. సార్ మీ పేరేంటండి? తిరుపతి నాగేశ్వరరావు, ఏం చేస్తుంటారు? టైలరింగ్. ఓకే. సో ఆయన శ్రీను గారు చెప్పినట్టు ర్యాలీగా వెళ్దాం అనేటువంటి ఉద్దేశంలో ఉన్నారు దివ్యాంగులందరూ. ఎమ్మెల్యేగా అఫీషియల్ గా వచ్చిన తర్వాత అని అంటున్నారు. ఎట్లా మీరు ఏం ప్లాన్ చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారికి ఏ రకంగా స్వాగతం పలుకుతా ఉన్నారు? ఆయన మాకు రావడం ఒక అదృష్టంగా భావిస్తున్నామండి. తర్వాత ఏంటంటే మమ్మల్ని గుర్తించి తెలుగుదేశం ప్రభుత్వం వికలాంగులు అనేవాళ్ళు బయటికి రావడం గల కారణం తెలుగుదేశం ప్రభుత్వం ఎన్టీ రామారావు హయాంలో వచ్చిందండి. అది ఇప్పటికీ కూడా ఆ తెలుగుదేశం ప్రభుత్వం మమ్మల్ని గుర్తించిందండి. దానివల్లే మా పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదో చట్టం ప్రకారంగా దాన్ని ఏదో గట్టిపరుస్తున్నారు కాబట్టి వికలాంగులు బ్రతకాలి అంటే దాన్ని కూడా కొద్దిగా మమ్మల్ని గట్టిపరిచి ఆయన హయాంలో తర్వాత మా పిఠాపురాన్ని కూడా అభివృద్ధి చేసి కేవలం ఆయన అభివృద్ధి కొరకే మేము గెలిపించుకుంటున్నామండి. చాలా మంది వచ్చారు, ప్రతి ఒక్కరూ బాగుండాలండి, ఒకరనే కాదు. అందుకని మా పిఠాపురం అనేది ప్రతిదీ కూడా బాగుండేలాగా అభివృద్ధిలో తీసుకెళ్లాలండి. అదండి. సో మీకు రక్షణ కల్పించేలాగా మీకు మంచి చట్టం తీసుకొస్తామని చెప్పేసి కూడా హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. అవును సార్ కూడా మాకు అది కల్పిస్తే బాగుంటుందండి. అదే. సో తెలిసిన తర్వాత మీకు చెప్పినటువంటి సమస్యలు తీర్చాయి అనేటువంటి నమ్మకం ఉందా? ఉంది సార్. మరి ఆయన కూడా చేసి ఉన్నారు కదండి కొన్ని పనులు, మరి దాని చేయించని మేము భావిస్తున్నామండి. చేస్తారని కూడా నమ్మకం ఉందండి. ఓటింగ్ రోజు ఎలా అనిపించింది మీకు? అసలు ఎప్పుడు లేని విధంగా ఎంత ఓటింగ్ అనేది ఎప్పుడైనా చూసారా పిఠాపురంలో? ఓటింగ్ అంటే సార్ మాకు ఇప్పుడు ఈయన ఒక హోదాలో ఉన్నటువంటి వ్యక్తి, ఈయన రావడం వలన మాకు ఇప్పటి వరకు కూడా మామూలుగా ఎమ్మెల్యేలు పోటీ చేసి ఉన్నారండి. వాళ్ళు పెద్దగా చేయలేదు. చేసిన బట్టి మా వరం గారు కూడా కొంతవరకు చేశారండి. దీనిపైన ఈయన కూడా ఇంకా ఎక్కువ చేస్తారేమో అని మాకు ఆశ. దానివల్ల మేము ఎక్కువ శాతం పిఠాపురం యొక్క మనసులో ఉన్నది మా మనసులో అందరికీ ఒకటే అండి. అదే అభివృద్ధి వల్ల మాకు ఏదైనా కొద్దిగా జరుగుతుందని ఆశతో మేము ఆయన గెలిపించుకోవడం ముందుకెళ్ళాం. సో ఎగ్జిట్ పోల్స్ నేను వచ్చాయి, రకరకాల మంది సర్వేలు ఇచ్చారు, ఈ పార్టీకి ఇన్ని సీట్లు, ఈ పార్టీకి ఇన్ని సీట్లు అని చెప్పేసి. సో మీరేమనుకుంటారు? జనసేన 21 చోట్ల పోటీ చేస్తుంది. 21 చోట్ల 21 సీట్లు ఖచ్చితంగా కొడుతుందా? అదేంటి రాష్ట్ర వ్యాప్తంగా ఏ పార్టీ రాబోతుందని మీరు అనుకుంటున్నారు? పిఠాపురంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఎంత మెజారిటీ వస్తుందని మీరు అనుకుంటున్నారు? పిఠాపురం అయితే పవన్ కళ్యాణ్ గారు పక్కా సార్, అంటే చూడక్కర్లేదు. మరి పైన అనేది నాకు పెద్దగా తెలియదు, నేను అంతగా తిరగనండి. అయితే పిఠాపురం అయితే గ్యారంటీ ఇంకా పవన్ కళ్యాణ్ చూడవలసింది కదండి. అయితే తెలుగుదేశం రావడం మాకు రకంగా మాకు వికలాంగుల వరకు మాకు ఉపయోగం ఉంటుందని మేము ఆశిస్తున్నామండి. ప్రతి ఒక్కరి వికలాంగులు కూడా న్యాయం జరగాలండి. ఒక స్టేషన్కి వెళ్తున్నామండి, ఏ రకంగా కూడా చట్టం ఉన్నదో లేదు అలా చెప్పట్లేదు, మాకు ఏ రకంగా చేయట్లేదు. వెళ్తున్నాం మామూలు వాళ్ళ కింద రాసేస్తారు, పక్కన పడేస్తారండి. మరి చట్టం ఇచ్చారు అని చెప్పేసి అన్నారండి మన ఇప్పుడున్న ప్రభుత్వం. వాళ్ళు ఆ చట్టాన్ని వీళ్ళు ఇక్కడ ఉపయోగించట్లేదు. తర్వాత ఏంటంటే మా వికలాంగుల ఆఫీసులో కూడా 5వ తరగతి చదువుకున్నాడు, డిగ్రీ ఉన్నాడు పోస్ట్ ఇచ్చేస్తున్నారండి. మరి 5వ తరగతి ఉన్నాడు మరి మళ్ళీ చదవలేడు కదండి, వాడు కూడా అన్నీ అయిపోతుంది. 3వ తరగతి వాడికి డిగ్రీ వాడికి ఇచ్చేస్తున్నారు, 5వ తరగతి చదివిన డిగ్రీ వాడికి ఇచ్చేస్తున్నారు. అలాగే రీఎంట్రీ అయితే కూడా పెట్టారండి. ఆ డిగ్రీ వాడికి ఇచ్చేస్తే మరి ఏవి లేనోడు వీళ్ళని ఎందుకంటే మరి పెడతాం వాళ్ళు. తర్వాత 52 పెట్టారు, వీళ్ళకి మరి వెనకాల పోయినట్టే కదండి. దాన్ని కూడా సార్ కూడా మరి పెట్టాలండి. సో ఫైనల్ గా పిఠాపురాన్ని ఇప్పటి వరకు ఎంతమంది ఎంపీలు కానీ మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ చేయనంత డెవలప్మెంట్ పవన్ కళ్యాణ్ గారు చేసి చూపిస్తారని నమ్మకం ఉందా? అదే కదా, దానివల్ల కదా సార్ మరి ఆయన వేట్ చేయడం జరిగింది. అదే. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? నా పేరు ప్రసాద్. ప్రసాద్ గారు ఎక్కడ పిఠాపురం సార్. ఎట్లా జరిగింది ఆ రోజు ఓటింగ్? ఓటింగ్ చాలా బాగా జరిగింది సార్. ఓటింగ్ అయితే మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఓటింగ్ స్వచ్ఛందంగా వేసారు. మిగతా వాళ్ళు లోపల కూడా పెట్టేసి ఆ ఓటింగ్ 5-9 మా వార్డులో 5 వార్డులో 9-10 గంటల వరకు కూడా ఓటింగ్ జరిగింది. ఏంటంటే కొంచెం సర్వర్ స్లోగా పనిచేయడం కదా ఓటింగ్ ప్రతి ఒక్కరు కూడా ఓటింగ్. ఈ సంవత్సరం కూడా యూత్ కొత్త ఓటు కూడా ఎక్కువ వచ్చింది. యూత్ ఓటింగ్ కూడా పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేస్తున్నారని చెప్పేసి వార్త వచ్చిందో అప్పటి నుంచి కూడా 1,00,000 మెజార్టీ అన్నారు. లక్ష మెజార్టీ 70-80 పక్క. ఏంటంటే కొంచెం అటువైపు కూడా ఒక పిచ్చి ఉంది కదండి, కొంతమంది అలా చేసింది అంతే తప్ప ఇక్కడ 70-80. గతంలో ఎప్పుడు కూడా ఎంత ఓటింగ్ శాతం అంటే ముందుసారి ఓటింగ్ అయితే మాత్రం ఎంత ఓటింగ్ ఉంది ఇక్కడ, ఎంత పడింది అంటే చిల్డ్రన్ తో ఓటింగ్
ఒక 2 లక్షలు ఉంది కానీ ఒక 50-70 దాకా పడచ్చండి. మెజారిటీ. మెజార్టీ మెజార్టీ మాత్రం బాగా వస్తుంది. సో ఓపిక్గా ఎంతలో చాలా ఓపిక వేసారండి. ఎండ కూడా లైన్ లో నిలబడి అందరూ క్లాస్ అందరు క్లాస్కి లైన్ లో నిలబడి ప్రతి ఒక్కరు కూడా వేసి వచ్చిన తర్వాత ఇది వేసాం అలా చూపించుకోవాలి. క్లాస్ పిఠాపురంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి? పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత గెలిచేశారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా అడుగు పెట్టిన తర్వాత ఎటువంటి సమస్యలు తీరుస్తారని మీరు పిఠాపురం వస్తే కొంచెం రోడ్లు అసలు కూడా బాగాలేదు. కొన్ని కూడా ఉన్నాయి. దేవాలయం ఇది ఉన్నాయి కానీ గుళ్ళు సంబంధించినవి ఉన్నాయి. అవి ఏం కూడా బాగాలేదు. తర్వాత వైర్లు కూడా ఎన్ని కూడా చేస్తున్నారు. అన్ని వైర్లు తర్వాత అండర్ గ్రౌండ్ చేస్తున్నారు. ఆల్రెడీ అమౌంట్ కూడా వచ్చి ఉంది అన్నారు. ఆయన చేస్తారు, పక్కాగా చేస్తారు. అది వచ్చిన 5 సంవత్సరాల ప్రభుత్వం కూడా ఏమి పట్టించుకోండి. 5 సంవత్సరాలు దివ్యాంగులు అప్పుడు కూడా పట్టించుకోండి. ఏదో నెలగా పెన్షన్ ఇవ్వడం తప్ప ఒక్క సమస్య కూడా జాబ్లు బ్లాక్ లిస్ట్ పోస్టులు ఉన్నాయి, అవి కూడా తీయలేదండి. అంటే మీకు ఎటువంటి సమస్యలు తీరిస్తే బాగుంటుంది పవన్ కళ్యాణ్ గారు? నాకేంటంటే చదువుకున్నవాడికి ఒక ఏదో చిన్న జాబ్, చదువులేని ఏదో ఉపాధి లోన్ ఏదో ఉపాధి కొట్టేట్టుకుంటాడు, బతుకుంటాడు, పిల్లలు పోసుకుంటాడు. అది చేస్తే సరిపోతుంది అంతే. చదువుకున్న వాళ్ళు ఉన్నారండి, కొంతమంది చదువులేని ఉన్నారు. వాళ్ళకి తగ్గట్టు ఎవరి తగ్గట్టు అదే. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు బ్యాంక్ కూడా దగ్గరికి వెళ్తాడు, చదువుకునే బ్యాంక్ సూర్యుడు ఏమంటాడు. ఆడికి సూర్యుడు అంటే ఇక డబ్బులకి ఏమవుతుంది చెప్పండి. సూర్యుడు అడుగుతుంది. సూర్యుడు బ్యాంక్ ఇప్పుడు లోన్ వస్తే కట్టించుకుంటే పర్సెంటేజ్ ఇవి పర్సెంటేజ్ దాని దగ్గర అమౌంట్ కట్టించుకో అంతే తప్ప సూరిటీ కావాలి. ఆడి డబ్బు ఉంటే బ్యాంక్ ఎత్తుకు వస్తాడండి. సూరిటీ కావాలంటున్నాడు. ₹1,00,000 లోన్ కొట్టేట్టుకుంటాను బాబు, బట్టి కొట్టేట్టుకుంటానే 2 సార్లు వెళ్ళాను సార్. 2 సార్లు వెళ్ళాను. ఈసిపెక్కి ఎవరు ఓ దిక్కున పని చేసుకుంటున్నాను. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అడుగు పెట్టేశారు కాబట్టి పిఠాపురం బంగారు పిఠాపురంగా ఆయన చేస్తానండి. ఆ అమౌంట్ కూడా మోడీ గారు వచ్చిందని చెప్పారు. ఈ అమౌంట్ కూడా విడుదల చేసేది. ఇది పిఠాపురం మొత్తం మార్పు చేస్తానన్నాడు. చేస్తాడు పక్కగా. ముందుసారి పోటీ చేయవలసిందే కానీ అనకాపల్లి వ్యాపారం పోటీ చేసి ఓడిపోయాడు అన్నారు. కానీ ఏంటంటే పిఠాపురం కాకినాడ పోటీ చేస్తున్నారు. మరి ఎందువల్ల పోటీ చేసి చేయలేదు. ఇప్పుడు మాత్రం ఫ్యాన్స్ అందరూ తప్పకుండా చేస్తేనే మేము పార్టీ ఉంటాం. కొంచెం చాలా వల్ల నిన్న వచ్చినాయి రకరకాల సర్వేలు చెప్పారు. ఏం చెప్తారు? రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు అనుకున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ఇక్కడ ఎమ్మెల్యే గ్యారెంటీ అండి. పైన కూటమి గ్యారెంటీ సార్. అంతే సార్. నమస్తే సార్. చెప్పండి. ఈశ్వరరావు అండి, చిత్రాడ గ్రామం, పిఠాపురం నియోజకవర్గం అండి. సో మొత్తం ఓటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఓటింగ్ రోజు ఎలా అనిపించింది మీకు? ఈ ఓటింగ్ లో యువత చాలా స్పీడ్ గా పాల్గొన్నారండి. ఇది చాలా కసిగా కూడా వేశారు. ఈ గత ప్రభుత్వంలో వ్యతిరేకత ఎక్కువ ఉంది. గత ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. దానివల్ల ఏంటంటే యువత ఒక ఛాలెంజ్ గా తీసుకొని మంచి ఎండలో కూడా మంచి కసిగా ఓటేశారు. ఆ ఓటు కారణంగా ఈ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా మెజార్టీతో కూడిన విజయం సాధిస్తారండి. ఇప్పుడు ఇంచుమించు లేదంటే ఒక 1,30,000 వరకు రావచ్చని అంచనా. అంతేండి. అంటే ఈ నియోజకవర్గంలో ఓటింగ్ శాతం 2,40,000 వరకు ఉందండి. అందులో భాగంగా 1,30,000 మెజార్టీతో ఖచ్చితంగా గెలిచే అవకాశం. మాకున్న అవగాహన మేరకు ఖచ్చితంగా తీరుస్తారండి. ఎందుకంటే వీళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలోనే ఖచ్చితంగా చెప్పారు. అందులోనూ ఈ నియోజకవర్గాన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకోబోతున్నారండి పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే గతంలో కొన్ని చోట్ల పోటీ చేసి పరాజయానికి గురయ్యారు. దాంతో ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా గెలాలన్న ఉద్దేశంతో చాలా మంచి ప్రణాళిక రూపొందించారండి. మేనిఫెస్టో కూడా బాగుంది. వికలాంగులకి తెలుగుదేశం కూటమితో కూడిన 6,000 పెన్షన్ ఇస్తామంటున్నారు. అందులో బాగా వీక్ అయిపోయిన వికలాంగులు కూడా 15,000 కూడా ఉంది. దీంతో వికలాంగులు భవిష్యత్తు బాగుంటుందని మా ఆశ అండి. అది